హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ చేయడానికి కేస్ ఫైండ్ అనేది చూద్దాము. పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ f of t y is equals to q of x when q of x is equals to x power mv where m is a positive constant. మనకి x power m ఈ ఫార్మాట్ లో ఉంటే మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుంది, ఇలా మనం ఫైండ్ చేస్తాము. 3 కేసెస్ అనేవి ఉంటాయి. ఒకవేళ మనకి v అనేది sin ax ఉంటే మనం ఏం ఎలా చేస్తామంటే ఇమేజినరీ పార్ట్ ఆఫ్ 1/f of t x power m. ఓకేనా, ఇమేజినరీ పార్ట్ ఆఫ్ 1/f of t x power m e power iax పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది. ఒకవేళ v is equals to cos ax అంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఒకవేళ మనకి m is equals to 1, m అనేది 1 అయితే ఇక్కడ ఇలా ఇచ్చారు కదా, m is equals to 1 అయిందనుకోండి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఒకవేళ m వేరేది ఉన్నా సరే అప్పుడు మనం v ని కన్సిడర్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకి ఈ రెండు కాదు కానీ థర్డ్ అనేది ఇంపార్టెంట్, మనకి ఇదే ఎక్కువ యూజ్ చేస్తాం మనం. ఓకే, ఇఫ్ m is equals to 1, m అనేది 1 అయితే మనకి ఏమవుతుంది, పర్టికులర్ ఇంటిగ్రల్ x మైనస్ f dash of t by f of t ఇంటూ 1/f of t v అనమాట. ఓకే, ఫస్ట్ ఒక ప్రాబ్లం చూద్దాము. సాల్వ్ d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 ఇంటూ y is equals to x cos x. ఇక్కడ మనకి x పవర్ ఏముంది 1, కాబట్టి మనం ఈ ఫార్ములా కదా యూజ్ చేస్తాము, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. మనకి ఆక్సిలరీ ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, సాల్వ్ అన్నారు కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ని ఫస్ట్ ఫైండ్ చేయాలి, తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ మనకి ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకున్నాం, f of m is equals to 0. మనకి ఏమవుతుంది అంటే ఏమొచ్చాయంటే రూట్స్ -1 వచ్చాయి. రూట్స్ అనేవి మనకి రియల్ కాబట్టి మనం రియల్ అండ్ ఈక్వల్ కాబట్టి మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ని ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం -x. ఓకే, ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఫైండ్ చేయడం చూద్దాం. ఇక్కడ ఏమవుతుంది అంటే 1/d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 x cos x అంటే మనం ఈ ఫార్ములా రాసుకున్న తర్వాత మనకి ఈ ఫార్ములా ఉంది కదా x పవర్ m v. ఇక్కడ x పవర్ m అంటే ఇలా ఉంది, v అంటే మనకి ఏంటి cos x, m అంటే 1. ఓకే, మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. ఈ ఫార్ములా యూజ్ చేసినప్పుడు మనకి f of t అంటే ఏంటి d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1, f dash of d అంటే ఏంటి, దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. అప్పుడు మనకి ఏమవుతుంది 2d ప్లస్ 2 అనేది రావడం జరుగుతుంది. అప్పుడు ఈ రెండు కూడా ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. y is equals to x minus 2d plus 2, మనకి f dash of d ఇదే కదా వచ్చింది, అదే వేసుకున్నాం. f of t మనకి ఏమొచ్చింది d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 బై ఇంటూ 1/d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 cos x. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయాలి, తర్వాత దీనికి రావాలి. ఓకేనా, d స్క్వేర్ అంటే ఏంటి, ఫస్ట్ మనం cos x ఉంది కదా, ఇందులో మనం b ఏంటో ఫైండ్ చేయాలి. b ఏంటి మనకి 1, సో d స్క్వేర్ అంటే ఏంటి, మనకి d స్క్వేర్ అంటే మనకి తెలుసు కదా, cos bx వచ్చినప్పుడు మనకి ఇదే కదా మనం యూజ్ చేస్తాము, d స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ b స్క్వేర్ అని. మనకి ఏమొచ్చింది -1 వచ్చింది. సో మనం వీటిలో d స్క్వేర్ ఉంది కదా, ఆ ప్లేస్ లో మనం -1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకి ఏమొస్తుంది, -1 ఉంటుంది, -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతే 2d ఉంటుంది. సో 1/2d cos x. ఇప్పుడు మనకి ఏమవుతుంది, 1/d అంటే ఏంటి, ఇంటిగ్రేషన్. 1/2 అంటే 1/2 పక్క దించుకొని ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x dx కి ఫార్ములా ఏంటి మనకి sin x. సో sin x by 2, 1/2 అనేది కాన్స్టెంట్ కదా, sin x by 2. ఇక్కడ మనకి ఏమైంది, x మైనస్ 2d ప్లస్ 2 బై d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 అలాగే ఉంది, sin x ప్లస్ 2. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇంటూ చేయాలి, x sin x by 2. నెక్స్ట్ ఏమొచ్చింది మనకి, దీంతో కూడా ఈ రెండు కూడా మనకి ఇంటూ చేస్తే ఇలా వచ్చింది, 2కి 2 క్యాన్సిల్ అయింది. ఎందుకు అంటే 2 అనేది మనం ఈ రెండిట్లో కామన్ తీసుకున్నాం, 2 కామన్ తీస్తే మనకి d ప్లస్ 1 అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం x sin x by 2 అలాగే ఉంచుకొని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం డినోమినేటర్ ఇలా తీసుకుని d ఇంటూ sin x sin x, d sin x అంటే d అంటే ఏంటి మనకి డిఫరెన్షియేట్ చేయాలి. d బై dx ఆఫ్ sin x ఎంత మనకి cos x. ఓకే, cos x ప్లస్ sin x ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ వేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనం d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1, ఇక్కడ d స్క్వేర్ అంటే మనకు తెలుసు కదా -1 అని. సో -1 వేస్తే మనకి -1 కి ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతే 2d వచ్చింది. 2d వచ్చిన తర్వాత ఏమైంది మనకి x sin x by 2 మైనస్ cos x ప్లస్ sin x by 2 ఏమైంది
ఇది మనకి x sin x by 2 అలాగే ఉంది. -1/2 మనకి కాన్స్టెంట్ కాబట్టి ముందుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది మనం చేయాలి. ఎందుకు 1/d ఉంది కాబట్టి 1/d ఉంది కాబట్టి 1/d అంటే ఇంటిగ్రేషన్ కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ మొత్తం టర్మ్ కి అంటే cos x plus sin x కి ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది, sin x మైనస్ cos x వచ్చింది. ఇప్పుడు మనకి x sin x by 2 ప్లస్ ఈ మైనస్ ఏమైపోతుంది, cos x అవుతుంది, ప్లస్ cos x మైనస్ sin x by 2. కాబట్టి మనకి మొత్తం సొల్యూషన్ కావాలంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ పర్టికులర్ ఇంటిగ్రల్ ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఇది సొల్యూషన్ మాట. ఫస్ట్ మనం ఏం చేసాము, మనకు 3 కండిషన్స్ ఉన్నాయి కదా, ఇందులో మనకి చాలా ఇంపార్టెంట్ m is equals to 1. ఇది ఆ ఫార్ములానే కదా ఉంది. ఏం వేసుకున్నాం, మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ని ఫస్ట్ మనం ఫైండ్ చేసాం. తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా ఫైండ్ చేసాము, కంపేర్ చేసాం x పవర్ m vతో. మనకి m అంటే ఏంటి, v అంటే ఏంటి అని ఫైండ్ చేసుకున్నాం. ఫైండ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసాం అనమాట, సబ్స్టిట్యూట్ చేసాము. తర్వాత ఏం చేసాం, ఇక్కడ నుంచి ఇలా సాల్వ్ చేసాం. సాల్వ్ చేసిన తర్వాత మనకి ఏమైంది, cos x కాబట్టి మనం ఎలా సాల్వ్ చేస్తాం పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది తెలుసు కదా మనకు, ఆల్రెడీ ఒక కేసులో చూసాం కదా. d square is equals to minus of b square మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇలా వచ్చింది. తర్వాత మనకి 1/d అంటే ఇంటిగ్రేషన్ అంటే ఇలా వచ్చింది. మొత్తాన్ని కూడా ఇలా ఇంటూ చేసాం. ఇంటూ చేసిన తర్వాత ఇప్పుడు d ఇంటూ sin x అండ్ 1 ఇంటూ sin x చేస్తే మనకి ఇలా వచ్చింది కదా. మళ్ళీ మనకి ఇక్కడ d square plus 2d plus 1 ఉంది. d square అంటే మనకి -1 అని తెలుసు. ఇలా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. d sin x అంటే d by dx of sin x cos x అయింది. దీని తర్వాత అవి ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఇలా వచ్చింది. సో ఇది మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ అన్నమాట. థ్యాంక్ యూ.